ఈరోజు ఒక విచిత్రమైన అంశం ఢిల్లీలో జరిగింది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి, ఈ రోజున ఆయన పేరుని తొలగించారు అనే విషయాన్ని మరుగునపరిచి, విజయవాడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి సామాజిక న్యాయ పితామహుడైన అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పటం దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. ఏం జరిగింది? 5 సంవత్సరాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ఇవ్వమని చెప్పి మాట్లాడితే, నువ్వు దళితులకు చూపించిన ఆదరణ ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం. గత ప్రభుత్వాలన్నీ అనేక సంక్షేమ కార్యక్రమాలు షెడ్యూల్ కులాలకి, ప్రత్యేకించి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి భారత రాజ్యాంగం సమాన హక్కులు ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తే, ఒక షెడ్యూల్ కులాల వారికి 27 సంక్షేమ పథకాలు రద్దు చేసావే జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అసలు నైతిక హక్కు ఉందా? సంక్షేమ పథకాలు రద్దు చేయటం ఒకటి, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఏదన్న విదేశీ విద్య పథకాన్ని జగనన్న విదేశీ విద్య పథకంగా పేరు మార్చుకున్నావు. నీకు మాత్రాన సిగ్గుందా? ఆ పథకాన్ని అమలు చేయాల్సి వస్తుందని 4 సంవత్సరాల పాటు మేనమేషాలు లెక్కబెట్టి, చివరి సంవత్సరంలో దళితుల ఓట్ల కోసం పథకాన్ని బయటకు తీసి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టావు. నీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందా? నువ్వు ఎస్సీ కమిషన్కి ఢిల్లీ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చే యొక్క నైతిక హక్కు ఎక్కడదని ప్రశ్నిస్తున్నాను. ఏదైతే చెప్తున్న అంబేద్కర్ గారి విగ్రహం స్థాపన ఆలోచన నీదా? ఆ రోజున అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా గుర్తుగా ఒక ప్రత్యేక సమావేశాన్ని అసెంబ్లీ నిర్వహించింది, భారత పార్లమెంటు నిర్వహించింది. అంబేద్కర్ గారు చేసిన సేవల్ని కొనియాడుతూ ఓ ప్రత్యేకమైన రోజును కేటాయించి ఆయన గురించి, ఆయన జీవితం గురించి, ఆయన చేసిన మేలు గురించి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి చేసిన మేలు గురించి మాట్లాడిన సెషన్ని నువ్వు బాయ్కట్ చేసావు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాయ్కట్ చేసిన సందర్భంగా అంబేద్కర్ గారి స్మృతివనాన్ని నిర్మించాలని 30 ఎకరాలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక సుందరమైన పార్కు నిర్మించి 125 సంవత్సరాల జయంత్యోత్సవాల సందర్భంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అది కూడా బాబాసాహెబ్ ఆచరించిన మతం ఏదైతే ఉందో బౌద్ధ మతానికి కేంద్రమైన అమరావతి ప్రాంతంలో పెడితే, నువ్వు ఆ ప్రాజెక్టును విజయవాడకు తరలించి 170 కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేసిన ప్రాజెక్టుని 400 కోట్ల దాకా పెంచేసి, అందులో కూడా కమిషన్ కక్కుర్తిపోయిన మీరా మాట్లాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని. సరే, విషయానికి వద్దాం, ఆ విషయానికి కూడా వద్దాం. ఏం చేశారు ఎవరో దుండగులు? నీ పేరు తొలగించారు. నీ పేరు తొలగిస్తే అంబేద్కర్కి అవమానం ఎలా జరుగుతుంది? అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని నువ్వు ఆరోపించడంలో అర్థం ఉందా అని అడుగుతున్నాను. తొలగించింది ఎవరి పేరు? నీ పేరు.
ఎందుకు తొలగించారు? ఒకవేళ నిజంగానే అది దుండగుల చర్య అని కాకుండా అసలు మామూలుగా కూడా ఆలోచిస్తే ఎవరైనా అంబేద్కర్ వాదులు తొలగించి ఉంటారేమోనని ఒక అనుమానం కాదు, నిజంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద అక్షరాలతో పెట్టుకోవటం ఏంటి? అసలు ఒక రాజ్యాంగ నిర్మాత ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వేమన్నా ఆ రాజ్యాంగకు అనుకూలంగా పరిపాలన సాగించావా? ఆ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆలోచన నువ్వేమైనా చేసావా? స్వేచ్ఛ లేదు నీ పరిపాలనలో, సమానత్వం అంతకంటే లేదు. నీ సామాజిక వర్గం వాళ్ళందరికీ 700 మందికి పదవులు ఇచ్చుకున్నావు. ఎక్కడ? అది కాకుండా దళితుల పథకాలు 27 రద్దు చేశావు. దాదాపు 188 నుంచి 200 మందికి పైగా దళితులు నీ పరిపాలనలో హత్యగావించబడ్డారు. అనేక మందిని అక్రమ కేసులు పెట్టి హింసించారు. షెడ్యూల్ కులాలకే కేటాయించబడిన సబ్ ప్లాన్ని దాదాపు డైవర్ట్ చేసేసావు. 40,000 కోట్లు డైవర్షన్ అయింది. ఇంకా ఏంటి అంటే నీ పేరుకి జరిగిన అవమానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగిన అవమానంగా చిత్రించాలని ఎవరిని మాట్లాడుకున్నావు? రాజ్యాంగంలో కేటాయించిన ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళావు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? పరిపాలనలో నువ్వు ఎప్పుడు సమానత్వం పాటించలేదు, అణిచివేతని ఎంచుకున్నావు, స్వేచ్ఛగా ప్రజలు బ్రతికే వాతావరణం లేకుండా చేశావు, రాజ్యాంగపరమైన పరిపాలన సాగించలేదు. పోనీ పార్టీలో పాటించావా? దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే శవాన్ని అతను పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. ఈరోజు కూడా నువ్వు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి. శిరోముండనం కేసులో శిక్ష పడిన తోట త్రిమూర్తులకి నువ్వు ఎమ్మెల్యే కేటాయించావు. ఈరోజుకి అతని మీద యాక్షన్ లేదు. విధాన నిర్ణయమైన పాత్రలో దళితులు ఎక్కడున్నారు నీ పార్టీలో? ఏమీ లేకుండా నువ్వు పార్టీలోను పరిపాలన పూర్తిగా అన్యాయం. డాక్టర్ సుధాకర్ హత్య నువ్వు చేసిందే, ప్రభుత్వం చేసిన హత్య. అది మాస్క్ అడిగాడు, అంతకంటే ఏం చేశాడు ఆయన? సుధాకర్ కానీ, సుబ్రహ్మణ్యం కానీ, అనేక మంది మైనార్టీలు చూసుకుంటే అబ్దుల్ సలాం కానీ, బీసీలు చూసుకుంటే అమర్నాథ్ గౌడ్ కానీ, తోట చంద్రయ్య కానీ, నీ జిల్లాలోనే ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకున్న నిర్వాహకం కానీ, ఆయన ఆత్మహత్య కానీ, ఇవన్నీ చూస్తే పేద వర్గాలకు చెందిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పూర్తిగా అనగదొక్కబడిన నీ పరిపాలన గురించి మాట్లాడుకోవడానికి ఏముందని? నీ పేరుకు జరిగిన అవమానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుకు జరిగిందనే విషయాన్ని ఢిల్లీ దాకా ఎందుకు తీసుకెళ్ళావు? దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే నీకు ఈ కింది వర్గాల పట్ల చిత్తశుద్ధి లేదు. నీకు చిత్తశుద్ధి లేదంటానికి ఒకే ఒక ఉదాహరణ చాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కూడా నీకు చిత్తశుద్ధి లేదంటానికి ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే ఆయన పేరు మీద విదేశీ విద్య ఉన్న పథకాన్ని నువ్వు రద్దు చేసి నీ పేరు పెట్టుకున్నావు. జగనన్న విదేశీ విద్య అని ఎవరైనా పెట్టుకుంటారా? అంబేద్కర్ గారి పేరు తీసేసి నీకు నీ పేరు తొలగిస్తే దానికి ఎలాంటి పరిస్థితి నువ్వు ఆలోచిస్తున్నావా? నీకు అసలు నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ దాకా పోయావు. ఇది ఒక రాజకీయ క్రీడగా భావిస్తున్నావే తప్ప పేదవర్గాల సంక్షేమం కానీ పేదవర్గాల అభివృద్ధి కానీ నువ్వు కోరుకోవట్లేదు. పేదవర్గాల మీద అణిచివేత, దాడులు, దౌర్జన్యాలు,
చంపటాలు, ఆస్తులు కబ్జా చేయటాలు, అసైన్డ్ భూములన్నిటినీ నీ అనుయాలు కబ్జా చేసేశారు. కొన్ని వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని ప్రభుత్వ పరం చేసి కాలనీలకో ఇంకొక అవసరాలకో వాడుకున్నారు. మీ తండ్రికి కూడా చరిత్ర అదే. అసైన్డ్ భూములన్నీ కాజేసి సెజ్లని పెట్టాడు. నువ్వు కూడా అదే పని చేశావు. మళ్ళీ తిరిగి దళితులకి అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని ఎలా మాట్లాడగలుగుతున్నారంటే నీకు ఒక అలవాటు ఉంది. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడలేవు. అబద్ధ ప్రచారం, దుర్మార్గ ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేసి నువ్వు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నావు. మొన్న ఈ దళితులు కూడా నీకు వ్యతిరేకంగా ఓటేశారు. లేకపోతే నువ్వు 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతావు? 151 5 తీసేశారు, మధ్యలో 11 మిగిలినాయి. మెజారిటీ దళితుల స్థానాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. అంటే దళితులు నీ మీద నమ్మకం లేదనే కదా దాని అర్థం. ఇంకా నీ నక్క జిత్తులు చాలు, కట్టిపెట్టు. నీ పార్టీలోనూ కనీసం సామాజిక న్యాయం పాటించు, నీకు మాట్లాడే హక్కు అప్పుడన్నా వస్తుంది. ఈ పార్టీలో సామాజిక న్యాయం ఈ రోజుకి లేదు. తెలుగుదేశం పార్టీలో సంస్థాగత నిర్మాణంలో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు ఉంటాయి. నీ పార్టీలో అమలు చేసి చూపించి మాట్లాడదాం. నీ అన్నీ ఒక అబద్ధపు ఆరోపణలు కట్టిపెట్టమని జగన్మోహన్ రెడ్డికి ఈ పత్రిక, ఈ మీడియా ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అనాగరిక, అరాచక పరిపాలనను కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సహచరులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు, దోచుకోవటం, దాచుకోవటం, ఈ అంశాలన్నింటినీ వెలికి తీస్తున్నటువంటి తరుణంలో భూ కబ్జాల దగ్గర నుంచి అన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఈ అంశాలన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఆయన ఎన్నుకున్న ఏకైక మార్గం డైవర్షన్ పాలిటిక్స్. అంబేద్కర్ గారి పేరు చెప్పి జరుగుతున్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఆయన చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన గారి ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసి మంత్రివర్గంలో స్థానాన్ని పొందినటువంటి జోగి రమేష్, ఆయన కుమారుడు దోచుకున్నటువంటి ఆస్తులకు సంబంధించిన అంశాన్ని వెలికితీసి వారి కుమారుడిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన గారు కూడా కులాలను బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించినటువంటి అంశాన్ని మర్చిపోవద్దని, కుటిలయత్నాలు ఇప్పటికైనా మానుకోమని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. రేపు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు సాయంత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం అన్న నందమూరి తారక రామన్ పేరుతోటి క్యాంటీన్లు ప్రారంభమవుతా ఉన్నాయి. ఎల్లుండి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రాష్ట్రంలో 100 క్యాంటీన్లు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఉద్దేశంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ఉద్దేశంలో భాగంగా ఎల్లుండి నుంచి 100 క్యాంటీన్లు, తర్వాత మరికొద్ది రోజుల్లో రాష్ట్రం మొత్తం సుమారుగా 200 క్యాంటీన్లు 5 రూపాయలకే పట్టెడన్నం కార్యక్రమం దిగ్విజయంగా జరగబోతూ ఉంది. మరికొద్ది నెలలోపే మహిళలందరికీ ఏదైతే హామీ పథకాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో, ఎన్డీఏ కూటమి ఇచ్చిందో, ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించబోతూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి రైతులకి, మత్స్యకారులకి అందరికీ అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి పేమెంట్ చెల్లించకపోతే మొన్ననే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు ధాన్యం
బకాయిలుంటే 437 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీ దక్కింది. ఈ విధంగా అరాచకాలకు మారుపేరు వైఎస్ఆర్సీపీ పార్టీ. గంజాయిని పెంచి పోషించారు ఈ రాష్ట్రంలో. భారతదేశంలో నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళి. అట్లానే అక్రమ మద్యం, ఆ మద్యం చూసి ఇవాళ చూస్తామంటే ఇప్పుడే వచ్చింది నిన్ననే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో 100 రూపాయల లోపు మంచి మద్యాన్ని ఇస్తామని తెలియజేస్తా ఉన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి వారు. మరి చీప్ లిక్కరు తాగి అనారోగ్యం గురైనటువంటి లిక్కర్ని మీరు 200 రూపాయలకి అమ్మి సొమ్ము చేసుకొని కాజేశారు. ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ దక్కింది. ఈ భారతదేశంలో నంబర్ 1గా ఈ రాష్ట్రాన్ని ఉంచే బాధ్యత ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.